హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. గత కొన్ని వారాలుగా దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో, ముఖ్యంగా యువతలో ఒక పేరు సంచలనం సృష్టిస్తోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ లేదా సిజేపీ. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది? ఎవరు ప్రారంభించారు? ఏ లక్ష్యంతో ప్రారంభించారు? దేశ రాజకీయాల్లో నిజంగా ప్రభావం చూపించగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉద్యమానికి మూల కారణం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి వ్యాఖ్యల చుట్టూ జరిగిన వివాదం. Already parasites in society. You attack you people, you attack the system. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists. And they start attacking everyone. ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు యువత తమను ఉద్దేశించి చేసినట్టుగా ఆ వ్యాఖ్యలను అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా కాక్రోచ్ అనే పదం పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే తర్వాత ప్రధాన న్యాయమూర్తి గారు స్పష్టంగా తెలియజేశారు, తాను దేశ యువత మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడలేదని, నకిలీ డిగ్రీలు, నకిలీ అర్హతలతో వ్యవస్థను దెబ్బతీసే వ్యక్తుల గురించి మాత్రమే వ్యాఖ్యానించానని ఆయన వివరించారు. అంటే మొదట వచ్చిన ప్రచారం ఒకటి, తర్వాత వచ్చిన వివరణ మరొకటి. అప్పటికే సోషల్ మీడియాలో మేం కాక్రోచ్లం నినాదం మొదలైంది. ఈ పరిస్థితిలో అమెరికాలో చదువుకున్న అభిజిత్ దీప్కే అనే యువకుడు అన్ని కాక్రోచ్లు ఒక్కటైతే అనే పోస్టు పెట్టాడు. ఆ పోస్టు కొన్ని గంటల్లో వైరల్ అయ్యింది. వేల మంది యువత మద్దతు ప్రకటించారు. లక్షల వ్యూస్ వచ్చాయి. అక్కడి నుండి కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు పుట్టింది. अभी आप सुबह उठते ही देख रहे होंगे कि हमारे फॉलोअर्स अब बीजेपी से भी ज्यादा हो चुके हैं. మొదట ఇది ఒక సోషల్ మీడియా ఉద్యమం మాత్రమే. తరువాత నిరుద్యోగం, నీట్ పరీక్షలు, పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో అవకతవకలు, విద్యార్థుల సమస్యలు వంటి అంశాలను ముందుకు తీసుకువచ్చింది. ఇక్కడి వరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అస్సలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఒక న్యాయమూర్తి వ్యాఖ్యపై వచ్చిన ఆవేశం, ఒక వైరల్ పోస్టు, ఒక సోషల్ మీడియా ట్రెండ్, ఇవి ఒక దేశ రాజకీయ ప్రత్యామ్నాయంగా మారడానికి సరిపోతాయా? అదే విషయాన్ని ఇప్పుడు ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఒక్క హ్యాష్ ట్యాగ్తో దేశాన్ని నడపగలమా? ఒక వైరల్ పోస్టుతో కోట్లాది మంది ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలమా? ఒక నిరసన కార్యక్రమం నిర్వహించడం సులభమే, కానీ దేశ పరిపాలనను నడపడం అంత సులభమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు దేశ ఆర్థిక విధానంపై ఏం చెప్తున్నారు? వ్యవసాయం గురించి వారి ప్రణాళిక ఏమిటి? పరిశ్రమల అభివృద్ధి గురించి వారి ఆలోచన ఏమిటి? జాతీయ భద్రత, ఉగ్రవాదం, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలపై వాటి స్పష్టమైన విధానం ఏమిటి? ఇప్పటి వరకు ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియని విషయాలు ఇవన్నీ. ఇంకో విషయం కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, వేల మంది లైక్స్ కొట్టొచ్చు, కానీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసం సంపాదించడం పూర్తిగా వేరే విషయం. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. అన్నా హజారా ఉద్యమం వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. చాలా ఉద్యమాలు కొన్ని సంవత్సరాలు వెలుగులోకి వచ్చి మళ్ళీ కనుమరుగైపోయాయి. మరి కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటి తాత్కాలిక ఉద్యమమేనా, లేక నిజంగా దీర్ఘకాలిక రాజకీయ ప్రత్యామ్నాయమా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఇటీవల జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంపై కూడా అనేక చర్చలు జరిగాయి. కొంతమంది విమర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి చాలా మందికి నీట్ అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలియదని ఆరోపించారు. మరికొందరు ఇది నిజమైన విద్యార్థి ఉద్యమం కంటే ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ వేదికగా మారుతోందని విమర్శించారు. ఇంకొందరు మరింత ముందుకు వెళ్లి దేశ విభజన భావజాలాన్ని సమర్థించే వర్గాలు, తుకుడే గ్యాంగ్ మద్దతు కూడా ఈ ఉద్యమానికి లభిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది పక్కన పెడితే కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం ప్రజల ముందుకు వచ్చి ఈ అనుమానాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మరొక విమర్శ ఏమిటంటే సోషల్ మీడియాలో విప్లవం చేయడం చాలా సులభం. ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ప్రభుత్వాన్ని విమర్శించడం ఇంకా సులభం. కానీ గ్రామాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకోవడం, వర్షంలోనూ ఎండలోనూ ప్రజల మధ్య తిరగడం, ప్రజా జీవితంలో కష్టాలను అనుభవించడం అవి చాలా కష్టం. విమర్శకులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే 2 గంటలు కూడా ఎండలో నిలబడలేని ఈ నాయకత్వం 140 కోట్ల ప్రజల దేశాన్ని ఎలా నడిపిస్తుంది అని. ఇప్పుడు మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా పరిశీలిద్దాం. గత కొన్ని సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. వందే భారత్ రైళ్లు వచ్చాయి, భారీ ఎక్స్ప్రెస్ వేలు నిర్మించబడ్డాయి, డిజిటల్ ఇండియా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది, యూపీఐ లావాదేవీలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి, చంద్రయాన్, ఆదిత్య L1 వంటి అంతరిక్ష విజయాలు భారత్ ప్రతిష్టను పెంచాయి, సరిహద్దుల భద్రత బలోపేతమైంది, ఆర్టికల్ 370 రద్దు వంటి చారిత్రకమైన నిర్ణయాలు తీసుకోబడ్డాయి, కోట్లాది మందికి ఉచిత రేషన్, ఇళ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు అందించబడ్డాయి. అంటే దేశంలో సమస్యలే లేవా అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఉన్నాయి. నిరుద్యోగం ఉంది, ధరల పెరుగుదల ఉంది, పరీక్షా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. కానీ ఎన్డీఏ మద్దతుదారులు చెబుతున్నది ఒక్కటే: సమస్యలను ఎత్తి చూపడం ఒక పని, పరిష్కారాలను అమలు చేయడం ఇంకొక పని. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినీ నటుడుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఓటములు చూశారు, వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగమై ప్రజల కోసం పనిచేస్తున్నారు. గ్రామ స్వరాజ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. జనసేన కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏళ్ల తరబడి పోరాడే బాధ్యత తీసుకున్న నాయకుడు గొప్పవాడా, లేక సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయి వ్యవస్థ మొత్తాన్ని తప్పుబట్టే నాయకత్వం గొప్పదా అని. ఇది ప్రజలే నిర్ణయించాలి. కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా దేశానికి ప్రత్యామ్నాయంగా కావాలంటే ముందుగా తమ సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పాలి. తమ విధి విధానాలను ప్రజలకు వివరించాలి. కేవలం కోపం, నిరాశ, నిరసనలతో దేశం ముందుకు వెళ్ళదు. ఒక విజన్ కావాలి, ఒక రోడ్ మ్యాప్ కావాలి, ఒక నాయకత్వం కావాలి. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పాలి. అప్పటి వరకు ప్రజల మదిలో ఈ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఉంటుంది: ఇది నిజమైన రాజకీయ ఉద్యమమా, లేక సోషల్ మీడియా సృష్టించిన మరో తాత్కాలిక అలజడా అని. మీ అభిప్రాయం ఏమిటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.